హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించిన ఈ రోజు అప్డేట్స్ మాట్లాడుకుందాం. ఒక అప్డేట్ వచ్చేసరికి ఎంసీసీ నుంచి అండ్ రౌండ్ 2కి సంబంధించి నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి అప్డేట్ ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తే వీడియోస్ అనేవి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. యూట్యూబ్ అల్గారిథం అలా పనిచేస్తుంది అనమాట. అందుకే లైక్ చేయమని నేను చెప్తా ఉంటాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలంటే ఈ నెంబర్ 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో ఇక విషయానికి వస్తే ఎంసీసీ రిలేటెడ్ మనకు నోటీస్ వచ్చింది, ఎక్స్టెండ్ అయింది, కౌన్సిలింగ్ షెడ్యూల్ మారింది, అది మీకు తెలుసు. అయితే ఎవరైతే స్టూడెంట్స్ బార్డర్ స్కోరర్స్ ఉండి సార్ అన్ని కాలేజీలు పెట్టుకున్నాం, ఇండియాలో ఎక్కడొచ్చినా పర్లేదు మేము చదువుకుంటాము అనుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఈ కాలేజీలు పెట్టండి, ఇప్పుడు యాడ్ అయిన కాలేజీలు ఉన్నాయి కదా, ఈ కాలేజీలు పెట్టండి. ఎందుకంటే న్యూ సీట్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే ఆల్మోస్ట్ అనంతపూర్ పెట్టుంటారు కాబట్టి మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. సో మనకు బీహార్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, రాజస్థాన్లో కానీ, తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇది గుడ్ న్యూస్ అందరికీ కూడా. తెలంగాణ స్టూడెంట్స్కి ఆల్ ఇండియా కోటాలో కానీ అండ్ స్టేట్ కోటాలో కానీ, స్టేట్ కోటాలో తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. ఆల్ ఇండియా కోటాలో ఏ స్టేట్ వాళ్ళైనా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ 4 కాలేజీలలో వేరే స్టేట్ వాళ్ళే ఫిల్ అవుతారు, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో జిఎంసి మహేశ్వరం, మెదక్, కుత్బుల్లాపూర్, యాదాద్రి, భువనగిరి. సో ఈ 4 కాలేజీలు పెట్టండి. సో ఈ 4 కాలేజీలు పెట్టేటప్పుడు మహేశ్వరం ఫస్ట్ ఆప్షన్, కుత్బుల్లాపూర్ సెకండ్ ఆప్షన్, భువనగిరి, మెదక్ థర్డ్ ఆప్షన్, భువనగిరి ఫోర్త్ ఆప్షన్. ఈ 4 ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా, ఆల్ ఇండియా కోటాలో ఈ కాలేజీలను యాడ్ చేసుకోండి. ఈ కాలేజీలు యాడ్ అయ్యాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆల్ ఇండియా కోటా నుంచి మచిలీపట్నం నుంచి ఒక ఎస్టీ సీట్ని అండ్ రిమ్స్ ఒంగోలు నుంచి ఒక ఓపెన్ సీట్ని డిలీట్ చేశారు. ఎందుకంటే మేబీ వీళ్ళు సీట్ మ్యాట్రిక్స్ ఇంట్రా ఎంసీసీతోనే షేర్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ షేర్ చేసి ఉంటారు. సో దానివల్ల ఈ కాలేజ్ తీసేయడం జరిగింది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తున్నారో, జాయిన్ అవ్వాలి అనుకుంటే మహేశ్వరం అండ్ కుత్బుల్లాపూర్ ఇవి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, మహేశ్వరం నాకు తెలిసి మహేశ్వరం కానీ కుత్బుల్లాపూర్ కానీ కమింగ్ ఇయర్స్లో టాప్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎందుకంటే సిటీకి దగ్గరలో ఉంటాయి కాబట్టి. ఇంతకుముందు మనకు సిటీలో 3 కాలేజీలు మాత్రమే ఉన్నాయి, గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసి, దానికి తోడు సంగారెడ్డి. సో ఇప్పుడు మహేశ్వరం కానీ కుత్బుల్లాపూర్ కానీ ఇవేంటంటే సిటీకి సంబంధించి డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎవరైనా ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటే ఈ కాలేజీని యాడ్ చేసుకోండి. సో ఇక పులివెందులకు సంబంధించి అయితే ఆడవదు, దాని ఎల్ఓపి అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో కాబట్టి మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ కానీ, ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు కానీ, ఆల్ ఇండియా కోటాలో మేము ఏ కాలేజ్ వచ్చినా పర్లేదు మేము వెబ్ ఆప్షన్ పెట్టుకుంటాము అంటే సిటీకి దగ్గరలో ఉండే కాలేజీలు అనమాట ఇవి. భువనగిరి కానీ, మెదక్ కానీ, కుత్బుల్లాపూర్ కానీ, మహేశ్వరం కానీ, ఇవి సిటీకి దగ్గర ఉండే కాలేజ్. ఈ కాలేజీని వెబ్ ఆప్షన్స్గా పెట్టుకోండి. మన హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో ట్వీట్ చేశారు, విత్ ఇన్ 1 వీక్లో కంప్లీట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాము. దాంతో పాటు ఏదైతే ఎంసీసీ షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5th లోపు కౌన్సిలింగ్ని కంప్లీట్ చేస్తాము. సో ఈ వన్ వీక్లో మనకు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ ఉంటాయి. అండ్ మేము ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ కానీ, కాలేజ్ లిస్ట్ కానీ సైట్లో పెడతామన్నారు, సైట్లో పెట్టేశారు. కానీ ఇక్కడ ఇది కాదు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే క్వైరీస్ వస్తూ ఉన్నాయి. క్వైరీస్ ఎవరికి వస్తున్నాయంటే తెలంగాణ లోకల్స్కి వస్తలేవు. ఎవరైతే నాన్ లోకల్ రెసిడెంట్ డాక్యుమెంట్ పెట్టిన స్టూడెంట్స్ ఉన్నారు కదా, రెసిడెంట్ డాక్యుమెంట్ పెట్టిన స్టూడెంట్స్కి 1 to 8th స్టడీ డాక్యుమెంట్ పెట్టమని వస్తుంది. అంటే మేబీ రూల్స్ ఏమైనా చేంజ్ చేయబోతున్నారా, అసలు డిఫైన్ చేయబోతున్నారా, రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ మేబీ డిఫైన్ చేయబోతున్నారా, 1 to 8th డాక్యుమెంట్ పెట్టండి అంటూ మనకు ఈ విధంగా క్వైరీస్ వస్తున్నాయి. ఎవరికి? నాన్ లోకల్ అని ఎవరికైతే అప్లై లిస్ట్లో నాన్ లోకల్ అని ఉందో వాళ్ళకు వస్తున్నాయి. సో లోకల్ క్యాండిడేట్స్కి మేబీ రావు, ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని ఓయూ అని తీసుకున్నారు కాబట్టి రావు. ఎవరైతే స్టూడెంట్స్ నాన్ లోకల్ స్టేటస్ తెలంగాణలో రావాలని కోర్టు కేసు ఫైల్ చేసిన వాళ్ళు కానీ, ఆల్రెడీ రెసిడెంట్ డాక్యుమెంట్ పెట్టి అప్లికేషన్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 1 to 8th స్టడీ సర్టిఫికేట్స్ పెట్టమంటున్నారు. జనరల్గా అసలు 1 to 8th సర్టిఫికేట్స్ అనేవి అడగరు, ఎందుకంటే 6th నుంచి అడిగేది ఇంతకు ముందు వరకు మనకి ఎప్పుడు కూడా. సో 1 to 8th అడుగుతున్నారంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మేబీ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ డిఫైన్ చేయడం కోసం ఇది తీసుకుంటున్నారేమో. ఓకేనా, జస్ట్ ఇది అంటే జస్ట్ అజంప్షన్ మాత్రమే, ఎక్స్పెక్టెడ్ మాత్రమే. సో రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ డిఫైన్ చేయడం కోసం 1 to 8th అనేది తీసుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. సో ఎందుకంటే తెలంగాణలో గవర్నమెంట్ జాబ్లలో ఉంటుంది. గవర్నమెంట్ జాబ్లలో ఏంటంటే 1 to 7th వరకు ఎవరైతే చదువుతారో వాళ్ళు లోకల్గా తీసుకుంటున్నారు అనమాట గవర్నమెంట్ జాబ్లలో. సో మేబీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 1 to 8th స్టడీ సర్టిఫికేట్స్ అందరినీ అప్లోడ్ చేయమంటున్నారు. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్కి క్వైరీస్ వస్తున్నాయో వాళ్ళు tsmedadm.tsche.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రెస్పాండ్ టు వెరిఫికేషన్ క్వరీ ఉంటుంది. అక్కడ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఈ క్వైరీ ఐడి ఎంటర్ చేసి
1 to 8th స్టడీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అన్నా మాకు లేవు అంటే ఇంకా లేనట్టే. ఓకేనా, వాళ్ళు అడిగారు క్వైరీ, మీరు అప్లోడ్ చేయండి. సో నెక్స్ట్ మనం సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమొస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుంది, అఫీషియల్గా ఏమొస్తుంది అవన్నీ చూద్దాము. ఇది ఎక్స్పెక్టేషన్ మాత్రమే, ఇది ఇంపార్టెంట్. అంటే మేబీ ఏదో జరగబోతుంది, అంటే ఏదో కొత్తగా రాబోతుంది అని నాకు అనిపిస్తుంది. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా నాకన్నా ఎక్కువ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు, సో ఎక్స్పెక్టెడ్ మాత్రమే. 6th నుంచి అడిగేవాళ్ళు, కానీ 1 to 8 అడుగుతున్నారంటే మేబీ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ అని డిఫైన్ చేయడానికి ఛాన్స్ ఉందేమో, చూద్దాం. అఫీషియల్ మెరిట్ లిస్ట్ వస్తే